నా పేరు తోర్పాటి నాగరాజు, పెన్నకడెం గ్రామం, ఏలూరు అండి మాది. మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. నక్కా సూర్యచంద్రరావు గారు అనే ఒక అడిషనల్ ఎస్పీ, అతను చాలా అప్రోచ్ అవుతున్నాడండి. అవతల మా బామ్మర్దుల్ని ముగ్గురు చంపిన వ్యక్తులకి సహకరించుకుంటూ కోట్లాది రూపాయలని ఆశించి అతను ఫస్ట్ నుంచి 2014లో పెదవుటిపల్లిలో ముగ్గురు చంపేశారండి. చంపిన తర్వాత ఆ కేసు నిమిత్తం వాళ్ళని మా అత్తగారు వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చారు, ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఎలా చంపేశారని అడిగితే, అప్పుడు ఎవరైతే పంపించాడో ఆ సిఐ గారిని అడిగితే ఆయన మురళీకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంటు టీవీలో అన్నింటిలో వచ్చిందండి. నక్కా సూర్యచంద్రరావు అప్పుడు ఏసీపీ విజయవాడకి. నక్కా సూర్యచంద్రరావు ఏసీపీ అండి. ఆయన అప్పుడు విజయవాడలో ఉన్నాడు. ఆయన 70 లక్షలు నాకు ఇచ్చి నువ్వు ఆ ఇద్దరిని కానిస్టేబుల్ని పంపి దాని తర్వాత మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళతోటి బోతం శ్రీను అనే వ్యక్తులతోటి ఆ ప్లానింగ్ చేపించి చంపేశారండి. వాళ్ళు చంపిన దాంట్లో నక్కా సూర్యచంద్రరావు ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉండి 7 నుంచి 8 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఏ రకంగా సరే వాళ్ళని రక్షిస్తానికే ప్రయత్నించాడు. దాని తర్వాత నెక్స్ట్ రెండోసారి హైదరాబాద్లో నా మీద కాల్పులు జరిగినాయి. అప్పుడు 5 బుల్లెట్లు దిగినాయండి. దిగిన తర్వాత కూడా నాకు కాల్పులు జరిగిన అరగంటకి శ్రీనివాస్ అని అతను ఎమ్మటనే వచ్చాడు. ఏలూరు నుంచి ఎలా వచ్చాడని నేను అడిగాను, ఎలా వచ్చావని అడిగితే వాళ్ళు నా ఫోర్ ట్యాక్ చేసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతోటి కాల్పులు చేపించి వీళ్ళు రక్షిస్తానికి వచ్చారండి. అప్పుడు నేను ఇదంతా చెప్పాను, ఫోకస్ అయ్యింది దాంట్లో. అప్పుడు రెహమాన్ గారు వచ్చారు నా దగ్గరికి, డీసీపీ కింద పనిచేశారు ఇక్కడ. ఆయన వచ్చి నాతోటి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, విజయవాడలో జరిగిన కాల్పులు కానీ ఇక్కడ జరిగేవి కానీ దీనికి కారణం నక్కా సూర్యచంద్రరావు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయనే డబ్బులకు ఆశపడి మిమ్మల్ని ఈ రకంగా చేస్తున్నాడు, నీ ప్రాణ హాని ఉంది. నయీం కన్నా హైదరాబాద్ హైదరాబాద్ నయీం కన్నా ఎక్కువ డేంజరస్ వ్యక్తి. ఇతన్ని నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడండి. తర్వాత నన్ను అక్కడ అరెస్ట్ చేసి ఫస్ట్ పెన్నకడెంలో ఒక మర్డర్ జరిగిందండి. ఆ మర్డరు ఎలక్షన్ రోజున, జడ్పీటీసీ ఎలక్షన్ రోజున జరిగింది. ఆ ఎలక్షన్ రోజున జరిగినప్పుడు 7 వాళ్ళు ఉన్నారు. 4 చంపిన వాళ్ళు, 3 చంపబడిన వాళ్ళ దాంట్లో ఒకటి చనిపోయాడు, 2 ఉన్నారు. వాళ్ళలో ఏం చేసుకున్నారో మాకు తెలియదు. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో మా పేరు ఎక్కడా లేదు. అసలు మేము లేము. ఎలా ఉంటుంది పేరు? అది అంతవరకే కేసు కట్టిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి పెద్దగా దాంట్లో A1 కింద నన్ను చేర్చి మా పిల్లల్ని, నా కూతుర్ని, నా భార్యని, నా కొడుకుల్ని అందరినీ చేర్చి దాన్ని హైలైట్ చేసేసి పెద్దగా చూపించేసి A1 అనుకుంటూ నన్ను చూపించుకుంటూ తర్వాత హైదరాబాద్లో కాల్పుల తర్వాత నన్ను తీసుకొచ్చి ఇక్కడ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కాల్పులు జరిగినాయి. రెండోసారి వెనక 2 బుల్లెట్లు దిగినాయి, ఇక్కడ 5 బుల్లెట్లు దిగినాయి, వెనక 2 బుల్లెట్లు దిగినాయండి. దిగిన తర్వాత అప్పుడు భాస్కర్ భూషణ్ ఎస్పీ గారు ఉన్నారు నా దగ్గర. ఆర్థిక లావాదేవీల వల్లనే జరుగుతున్నాయా లేకపోతే దేనివల్ల? ఇవన్నీ అతను డబ్బు దోసుకుంటానికి చేసిన వాళ్ళు చేస్తున్నారు. ఇతనేమో డబ్బు దోసుకుంటూ వాళ్ళని కవర్ చేసుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు. నక్కా సూర్యచంద్రరావు అండి అప్పుడు ఏసీపీ, ఇప్పుడేమో మాకు అడిషనల్ ఎస్పీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పీ ఏలూరు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీకి ఆయన తర్వాత వాళ్ళ కేసు, ఆ 3 చంపిన కేసుని ఆల్రెడీ కోర్టులో కొట్టేపిచ్చాడండి. 12 కోట్లు ఖర్చు పెట్టించి నన్ను ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ నాకు తెలియదండి. నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలీదు. మా బామ్మర్దులు అవతలోళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి తెలుసు నిజం. ఎలక్షన్లో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఎంత రాజకీయం అండి, అది రాజకీయం. నా బామ్మర్దులను కూడా సేమ్ దాంట్లో ఇరికించే ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను. దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లను చేర్చారు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ ఉండోళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేశారు. దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళకి కావాలని బోతం శ్రీను
వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇక అతను ఎంత అంటే అంత చేసేస్తున్నాడండి. అబద్ధాన్ని నిజం ముగ్గురు నప్పిన తర్వాత మరి నేను ఉన్నానుగా, రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతామని నన్ను టార్గెట్ చేసేసి ఒకటి అక్కడ షూట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఏలూరులో షూట్ చేశారు. ఇదే విషయంలో మేము అట్లానే వెళ్తున్నామండి. వెళ్తుంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు సూర్యచంద్రరావు కొంచెం డేంజర్ అని. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చి అడిషనల్ ఎస్పీ అయ్యాడు. మా ఊర్లో చెప్పేస్తారు, మా జంగాల్లో ఏ మాట దాగరు. 6 కోట్లు తీసుకున్నాడంట, 3 కోట్లేమో అడిషనల్ ఎస్పీకి సీట్ తీసుకున్నాడు, 3 కోట్లు మన వీళ్ళందరినీ లాయర్ని వీళ్ళందరినీ కొనడానికి ఇలా చేస్తున్నాడని తెలిసింది. మా మీద అవి వచ్చినాయి, ఏమంటారు సమ్మర్స్ని వెంబటనే జారీ చేయమని చెప్పి పోలీసులకి ఒత్తిడి తెచ్చాడు. నన్ను షూట్ చేసిన వీటిని ఆపుతున్నాడు. మళ్ళీ కేసు కొట్టేసిన తర్వాత మా అత్తగారు హైకోర్టుకి ఇచ్చింది. హైకోర్టులో ఉంటే ఆ సంబంధాన్ని కూడా ఆపేశాడు, మొత్తం ఆపేశాడు. లాస్ట్కి మా జడ్జి ఇప్పుడు ఎవరైతే మా జడ్జి ఉన్నాడో ఒక వారం 10 రోజుల ముందు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర గంటన్నర లోపల ఆఫీస్ ఉంటుంది కదా అయింది, దాంట్లో కూర్చొని మాట్లాడి ఏం మాట్లాడాడో తెలియదు. ఇక జడ్జి గారు కూడా మమ్మల్ని చాలా ఇదవుతున్నాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. ఒక 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల దాకా వీళ్ళని అరెస్ట్ చేయాలి, మమ్మల్ని చేశారు. కానీ వీళ్ళని ఏం చేయలే. తర్వాత బొంబాయి వచ్చి వీళ్ళని భాస్కర్ భూషణ్ గారు చెప్పారు, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేస్తారు, మాకు తెలుసు మీరు ఏం చేయలేదని. ఏమని చేస్తే మేము వదలం, ఫస్ట్ పోలీసులు ఎస్పీ నేను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయాం. తర్వాత నా మీద గంజాయి కేసు పెట్టి, గంజాయి కేసులో నేను ఏమన్నా ముద్దాయినంట పెట్టి అక్కడి నుంచి నన్ను తెచ్చేటప్పుడు నా కూతుర్ని, నా మిస్సెస్ని, నా కూతుర్ని, నా కొడుకుని బొంబాయి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి 5 సంవత్సరాలు కోర్టుకు తిరిగారండి. మాతో పాటు వీళ్ళు కూడా తిరిగిన తర్వాత జాతకాలు చెప్తామండి, జ్యోతిష్యం వచ్చామండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు హౌస్ స్కానింగ్ చూపిస్తున్నారు వీళ్ళని. ఇప్పుడు మాదేమో వచ్చేసింది, మాకు సమ్మన్లు పంపించారు, వీళ్ళకి సమ్మన్లు పంపిలా. సమ్మన్లు ఎందుకు రాలేదని మేము అడిగాము. డైరెక్ట్గా వెళ్ళి జడ్జి గారిని అడిగాను నేను, సార్ వీళ్ళకి ఎందుకు సమ్మన్లు రాలేదు అంటే వాళ్ళు హౌస్ స్కానింగ్ చూపిస్తుంది. ఏంటంటే 5 సంవత్సరాలు తిరిగారు, కమిటీలు కూడా అయ్యారు. కలిసామండి, కలిసానండి. మేమిద్దరం వచ్చి డీసీపీ ఈయన కాదు అప్పుడు ఉంది, ఇంకొక ఆయన ఉంటే ఆయన కలిసి గౌతమ్ సావంగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చాము. డీజీపీని కలిసాము, అక్కడ పోలీసులను కూడా అప్రోచ్ అయ్యాము. ఏమైనా పోలీసుల్లోనే ఉంటుంది కనుక అది అలానే వెళ్ళిపోయిందండి. ఎప్పుడు మీడియా ముందుకు మట్టికి రాలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు ఇక ప్రాణం మీదకి వచ్చింది, మా కేసు తొందర కానియాలని చెప్పేసి వీళ్ళిద్దరినేమో హౌస్ స్కానింగ్ అయితే మేము హైకోర్టుని అప్రోచ్ అయ్యామండి. ఇప్పుడు తర్వాత మేము వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళంటే వేరు చేసి మాది కనెక్ట్ చేస్తారంట. మాకు చాలా భయంగా ఉంది. ఆయన చేసే ఒక సూర్యచంద్రరావు గారు మా మీద చాలా ఇదిగా చేస్తున్నాడు. మాకు భయం పుట్టి ఆయన మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము డీసీపీ గారికి, డీజీపీ గారికి, ఇంకా అందరికీ, సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ పెట్టామంటే మేము ఎస్సీలు. ఆయనేమో కాపు సామాజిక వర్గంలో నా అంత బలం లేదని బలంగా అతను చేస్తున్నాడు. మాకు చాలా భయం అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని వేరు చేస్తే నా కేసు కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు తిరగాలి అంటే మా జీవితం అంతా దీంట్లో పెట్టాలని ఆయన పెద్ద పన్నంగం చేసి 6 కోట్లు తీసుకున్నాడు అండి దీనికి. అంతకుముందు 12 కోట్లు, అది మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇంత పెద్ద కేసు కొట్టేశారంటే ఎన్ని కోట్లు అయితే కొట్టేస్తారో మీ అందరికీ తెలుసు. నడి రోడ్డు మీద ఉగ్రవాదులను తీసుకొచ్చి కాల్పించారంటే అప్పుడు మీ అందరికీ తెలుసు, అందరు టీవీలో చూశారు. కాల్పించారు వాళ్ళు మొత్తం. వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు ఉంటే దాంట్లో షేర్ చేశారు పేర్లు. ఎవరో మాకు సపోర్ట్ చేయకుండా 3 చంపిన వాళ్ళకి వాళ్ళకే సపోర్ట్, 2 సార్లు ఫైర్ అయితే వాళ్ళకే సపోర్ట్. నేను ఎటువంటి నేరం చేయలేదు, నేరం చేశానని ప్రూఫ్ చేస్తే కోర్టు నాకు శిక్ష ఇస్తుంది. కోర్టులో జడ్జి దగ్గరకు వచ్చి ఈయన చేస్తుంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇది నా ఆవేదన. పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏంటి? లక్ష్మి అండి, పెద్ద ఉట్టుపల్లి తిపురు మటర్ కేసు జరిగింది కదా, ఆయన భార్యని నేను 3 అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని ఇన్ని కోట్లు 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు వాళ్ళు చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అట్లా జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకి 2 సార్లు సూట్ జరిగింది, అయినా ఆ సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వల్ల అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో ఏం లేదు.
ఇంకా వదలతలేదు మమ్మల్ని, ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ప్రధాన కారణం ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఎందుకంటే సార్ మా కేసుని కొట్టేసినాక మేము హైకోర్టుని వేసుకొని మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నాం సార్. మా కేసు కావాలి కదా సార్. రోడ్డు మీద కాల్చి చంపేశారు మా వాళ్ళని. ఇప్పుడు ఆ కేసుకు కూడా ఇతను అడ్డుపడి వాళ్ళకి ఏమి వెళ్ళనీయకుండా చేయనీయకుండా ఎక్కడికక్కడే ఆపేసి అన్యాయం ఎవరు సార్ చంపేసింది? మరి ముగ్గురిని చంపేసినప్పుడు ఎవరు చూడలేదా? రోడ్డు మీద వేసేసారు కదా చంపి. ఈ 2 కానిస్టేబుల్ ఉన్నారు, కార్ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళ సాక్ష్యాలు కాదా? వాళ్ళ సాక్ష్యం పనికిరాదా? వాళ్ళ సాక్ష్యం కూడా తీసేశారు. ఇవన్నీ ఎవరు సార్ చేస్తున్నారు? భూతం గోవింద్ భూతం సీన్ దగ్గర డబ్బు తీసుకొని కేవలం లంచానికి అమ్ముడిపోతున్నారు. మాకు న్యాయం లేదు సార్. ఇప్పటికీ ఆ కేసు గురించి ఎవ్వరు పట్టించుకుంటలేదు. కనీసం ఇప్పుడు ఉన్న వాళ్ళైనా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే వచ్చాం, వేరే రకంగా కాదు సార్. ఇప్పుడు వస్తాయి కారణం ఇప్పుడు మాకు తెలిసింది ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు. అక్కడ రానివ్వట్లేదు, వాళ్ళని పట్టుకొని ఇవ్వట్లేదు, వాళ్ళందరినీ విదేశాలు పంపించేశాడు. ఇక్కడ ఎవరు లేకుండా చేస్తున్నాడు. ఏలూరులో కేసు అలాగే ఆపేశాడు, హైదరాబాద్లో కేసు అలాగే ఆపేశాడు, విజయవాడ కేసు అలాగే ఆపేశాడు. ఈ ప్రతి దాంట్లో ఆయనే ఉన్నాడు. మా ఆయన సార్, ఆయన చిన్న ఆయన భార్య నేనే. చనిపోయింది మా ఇద్దరు తమ్ముడు, మా నాన్న. చిన్న తమ్ముడికి నా కూతురునిచ్చా. గన్లు అని చెప్పేసి 2 కానిస్టేబుల్ని డ్రైవర్ని ఇచ్చి పంపించాడు. ఆ కారులో వాళ్ళ ముగ్గురు ఎవరూ లేరు. వాళ్ళకి ఇంత గాయాలు కూడా అవ్వలేదు. వీళ్ళ ముగ్గురు చచ్చిపోయారు. అది ఎలా చచ్చిపోయారు? అప్పుడులో కేసు అంతా తీసుకొని కొట్టేశారు కేసుని. అప్పుడు సిపి వెంకటేశ్వరరావు ఇవన్నీ సేకరించి రాశారు సార్. కేసు అంతా నేను చూసుకుంటున్నానమ్మా, మీకేం భయం అక్కర్లేదు, మీ ముగ్గురు ఆడవాళ్ళే కాబట్టి నేను చూసుకుంటానని సీసీ కెమెరా పెట్టి చూపిస్తే మేము గుర్తించాం. భూతం సీన్ని, భూతం గోయిందని వాళ్ళ కుటుంబస్తులు అందరినీ మేము గుర్తించి చెప్పాం. ఇంకా తక్కిన వాళ్ళందరినీ ఎంక్వైరీలో వాళ్ళు పట్టుకున్నారు. కేసు అంతా కట్టాం, ఇవన్నీ చేస్తున్నాం అన్నారు. లాస్ట్కి వస్తే ఈ కేసుకి అసలు ఆధారాలు లేవని కొట్టేశారు. ఇవన్నీ ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతుందని మాకు తెలిసింది. అందుకే వచ్చాము ఇక్కడికి న్యాయం జరుగుతుందని. ఇప్పుడే ఆయన కలవలేదండి, ఇంకా లెటర్ ఇచ్చాము ఆయన. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేయాలి, దీన్ని తీసుకోవాలి. వాళ్ళు హోమ్ మినిస్టర్ అంత్య గారికి అందరికీ నమస్కారం. వాళ్ళందరూ తీసుకోవాలి. ఏ శ్రీనివాసన్ ఆయన, ఏ శ్రీనివాసన్ అతను ఆడవాళ్ళని 5 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేసి మేము ఏదో చేసామని బొంబాయి నుంచి తెచ్చారండి. అప్పుడు ఇంకా 5 సంవత్సరాల కింద ఇంకా చిన్నవాళ్ళు పిల్లల్ని బొంబాయిలోనే వదిలేశారు. ఆయన కారు ఎక్కేయండి పిల్లల్ని కూడా అంటే ఆడవాళ్ళని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంట. శవా సురేష్ ఎస్ఐ జుట్టు పట్టుకొని ఎడ్చుకెళ్తా అని చెప్పి తెచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 4 రోజులు పెట్టారండి. పోలీస్ స్టేషన్ 4 రోజులు వాష్రూమ్ లేవు, మాకు స్థానాలు లేవు. ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి 4 రోజులు ఉంచారు నా కూతురు. ఏ శ్రీనివాస్ నేను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను. నా పిల్లల్ని కూడా నాతో తెచ్చుకుంటానండి. 67 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు. 67 రోజులు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ లేదు, ఏం లేదు. ఈ నక్కా సూర్యచంద్రరావు గారు మాత్రం, ఆయన వల్ల మాత్రం మా ఫ్యామిలీ ముందు దాకా మేము చచ్చిపోతామండి. మేము మాత్రం బతకలేం. మన చిన్న కొడుకుని ఏం చేశారు? మా చిన్న కొడుకుని ఏం చేశారు? మా చిన్న అబ్బాయికి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల మీద కేసు కట్టారు. మర్డర్ కేసులో ఉండడానికి కట్టేశారు. చిన్న పిల్లాడు కదండి, భయపడిపోయి పారిపోయాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఏం చేశాడో కూడా మాకు తెలియదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఆ పిల్లోడి మీద కూడా కేసు పెట్టి మమ్మల్ని చాలా ఏదించుతున్నారు ఈ పోలీసులు. మనుషుల నుంచి పంపిస్తాడు ఆయన. ఇప్పుడు మా తమ్ముళ్ళని మా నాన్న చంపేసింది. ఆ కేసు మళ్ళీ రావాలి, సమన్లు జాని అవ్వాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మా అమ్మ ముసలమ్మ అయిపోయిందండి, ఎప్పుడు తెచ్చిపోతో తెలియదు. అంత ముసలమ్మ అయిపోయింది. కొడుకుల గురించే బతుకుతుంది. 2 కొడుకుల్ని తండ్రిని చంపేశారు, మా తండ్రిని. ఇంకేముందండి? మాకు న్యాయం జరగాలండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, డీజీపీ గారు అందరూ మాకు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అంత్య గారికి అందరికీ నమస్కారం పెడుతున్నాం. మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి. ఏ శ్రీనివాస్ అన్న అతను ఊరికినే మా ఇంటి మీదకి వస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ చేస్తే వచ్చాడండి. పోలీస్ అండి, సిఐ, అప్పుడు ఎస్ఐ. ఆయన ఫోన్ చేస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ కొట్టాము. మేము ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి అని. అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు. మా చిన్న అబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు. ఈ నక్కా సూర్యచంద్రరావు వలన మాత్రం మేము చనిపోతే ఆయన పేరే రాసుకోండి మీరు. అవతరాల దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళకి పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఎట్లా ఇంత ట్రిపుల్ మర్డర్ కేసు 3 చంపేశారు నడి.
నడి రోడ్డు మీద చంపేశారు కాల్చి. సాక్షులు లేవా? విజయవాడ కేసులో కోర్టులో కేసు కొట్టేతారా? ఇప్పుడు హైకోర్టులో వేసి 2 సంవత్సరాలు అయింది, సమన్లు లేవు, ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈయన 5 బుల్లెట్లు దిగినాయి, 5 రౌండ్లు షూట్ చేశారు హైదరాబాద్లో, దానికి సంబంధం లేవు. ఆ కేసు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అది లేదు. ఏలూరులో రాంకోట దగ్గర ఒకసారి చేశారు, 1 టౌన్, అది దానికి సంబంధం లేవు. మాది మాత్రం మమ్మల్ని తెచ్చి అరెస్ట్ చేయబట్టున్నారు, మా అన్ని మాత్రం అక్కడ పెట్టేస్తున్నారు. 3 చంపుతాం అంటే మామూలు విషయం అండి. సిపి వెంకటేశ్వరరావు గారు కట్టారు, అమ్మా మామూలు విషయం కాదు ఇది, పోదమ్మా, కేసు కట్టింది నేను. మమ్మల్ని సీసీ కెమెరాలు వేసి వాళ్ళందరిని చూపించాడు, వాళ్ళందరిని గుర్తించాం. కారులో 2 ఎస్కార్ట్ల నుంచి సిఐ మురళీకృష్ణ పంపించాడు. వాళ్ళేమయ్యారండి, ఆ డ్రైవర్ ఏమయ్యాడు, అసలు సాక్షులే లేవంట. అంత పెద్దకి మరి ఎట్లా చచ్చిపోయారండి మా వాళ్ళు? కోళ్ళ మేకలాయి ఊరికనే చచ్చిపోతానికి 3 చంపేశారు. మాకు అదంతా కావాలండి, మళ్ళా సమన్లు రావాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. రండి, అరెస్ట్ చేయాలి. కాల్పులు జరిగినప్పుడు 3 నేను గుర్తించాను, నా మీద కాల్పులు చేశారు రాత్రిపూట. 3 పేరు నేను పెట్టాను. పోలీసులు సార్ ఇది తీసుకోండి కొంచెం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. పోలీసులు వచ్చి కేసు కట్టిన తర్వాత ఆ కేసులో 3 పేర్లు చెప్పాను. ఇంకా వెనకాల ఎవరు ఉన్నారో చూడలేదన్నాను. పోలీసులు ఇంట్రాగేషన్లో దొరికారు. దాంట్లోంచి ఒక పెద్ద మనిషి, నాకు ఎప్పుడు సాయం చేసే మనిషి ఊర కొండయ్య అని ఉన్నాడండి. అతని పేరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. నాకు చెప్పారు ఇతను కూడా ఉన్నాడని. అప్పుడు నేను మీడియాతో చెప్పాను, అతను ఉంటేంటి దీంట్లో, నన్ను చంపిస్తానికి అతను ఏంటి అని చెప్పి నేను చెప్పాను. అతనేమో నేనే పెట్టించాను అనుకుని అపార్థం చెంది కొంతమందిని అతను చాలా మిస్ఫీస్ చేస్తున్నాడు. నాది కాదది, పోలీసులు దాంట్లో పెట్టుకుంది. నేను 3 పేరే చెప్పాను, ఇది సత్యం. మా పెద్దలందరూ ఉన్నారు, మా వాళ్ళందరూ ఉన్నారు. ఇది హౌస్ స్కానింగ్ చూపించి వీళ్ళని సపరేట్ చేసేసి మమ్మల్ని నడిపించామని వచ్చి సూర్యచంద్ర వెళ్ళి మా జడ్జి దగ్గరికి వెళ్ళి, అడిషనల్ ఎస్పీ కింద ఉండి మా జడ్జి దగ్గరికి వెళ్ళి, మాకు పైకోర్టుకు వస్తే అక్కడికి వెళ్ళి ఆయన్ని అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఆ రోజు నుంచి బాగా ఒత్తుడిగా మా లైఫ్ని స్ప్రెడ్ చేస్తున్నాడండి. దీన్ని బట్టికి మీరు కరెక్ట్గా గ్రహించి ఆ తగిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జనాలకి, తెలంగాణ జనాలకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రతి వాళ్ళకి నమస్కారం.